వివరించారు. అలాగే గత 30 సంవత్సరాల నుంచి అగ్నోత్ర చేస్తూ తన ఉపాధ్యాయుని అంటే హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యి హెడ్ మాస్టర్గా చేస్తూ ఈ అగ్నోత్రను ఆచరిస్తూ తను తెలిసిన గ్రామాలను తిరుగుతూ ఈ అగ్నోత్రను వివరిస్తూ ప్రతి గ్రామానికి అగ్నోత్ర చేరుకోవాలనే తన సదుద్దేశంతో ఈరోజు రేగోడ్లో కూడా ఈరోజు కార్యక్రమం జరగడానికి ముఖ్య ఉద్దేశం రుద్రప్ప గారు తను హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యి ఈ అగ్నోత్రను కూడా ప్రతి గ్రామానికి చేరుస్తున్నారు. అలాగే తను ఈ అగ్నోత్ర మామూలుగా మేము చెప్పడమే కాదు, ఎక్కడ ఉంది భగవద్గీతలో ఏ ప్లేస్లో ఉంది, మనం ఎందుకు చేయాలనేది కూడా తను ఒక 2 నిమిషాలు దాని గురించి వివరిస్తారు. ఒకసారి దయచేసి వినండి. అందరికీ శుభోదయం. నా పేరు ఇంతకుముందే చెప్పారు రుద్రప్ప అని. ఇది అగ్నిహోత్రం. ఏంటి అగ్నిహోత్రం అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటిది? అగ్నిహోత్రం దానిలోనే ఉంది. అగ్నిని మాధ్యమంగా చేసుకొని వాయుమండలాన్ని శుద్ధి చేసే ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ. మీరు అనుకుంటారు ఇంత చిన్న దాని లోపల చేస్తే ఏం లాభం, అంత అయిపోతుందా? పెద్ద యజ్ఞం అంటే యజ్ఞకుండాలు కట్టి చాలా గంటల తరబడి అంటే గంటల తరబడి చేసే యజ్ఞాలు చాలా ఉన్నాయి, రోజుల తరబడి చేసేటటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అయితే ఎలాంటి ఇది మనం చేసేటటువంటి ఈ అగ్నిహోత్రం చాలా సరళం, సులభం, తక్కువ ఖర్చు, తక్కువ సమయం. ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ధర్మం అనేది ప్రతి బీదవాడు ఆచరించడానికి వీలుగా ఉండాలి, ధనికుడు ఆచరించడానికి వీలుగా ఉండాలి. అదే ధర్మం. ఆ ధర్మాన్ని మనకి అందుబాటులోకి ఇచ్చినటువంటి గజానన మహారాజు సూర్యోదయము, సూర్యాస్తమయం. సూర్యోదయం చేస్తే దాని యొక్క ప్రభావము సూర్యాస్తమయం వరకు ఉంటుంది, సూర్యాస్తమయం చేస్తే సూర్యోదయం వరకు ఉంటుంది. 2 పూటలు మన ఇంట్లో మంచి వాతావరణం నెలకొని ఉంటుంది. ఎంత సులభమైంది చూడండి. మార్నింగ్ మనం చేశాము అంటే కొన్ని సరిగా అంటుకొనక కొంత మనం ఇంట్లో చేస్తే అనుభవపూర్వకంగా చేస్తే ఇలాంటి పొగ కూడా ఇంత పొగ వస్తుందా మన ఇంట్లో అనే మీరు భావన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా మనం కరెక్ట్గా మన అనుభవపూర్వకంగా కరెక్ట్గా చేస్తే పొగ చాలా తక్కువగా ఉంటుంది. ఆ పొగ కూడా మన ఆరోగ్యానికి చాలా ఆరోగ్యప్రదాయకం, అవసరం అన్నట్టు రావాలి. ఆ పొగ కొన్ని వైరస్లను నశింపజేసే శక్తి ఆవు పేడ పొగకు ఉంది అన్నట్టు. మరి చేసేటటువంటి విధానం ఎంత సులభం. చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, పెద్దలే చేయాలనే లేదు. చిన్నపిల్లలు చేయొచ్చు, పెద్దలు ఎవరైనా సరే చేయొచ్చు. ఇంట్లో ఎవరు చేసినా ఫలితం అందరికీ ఉంటుంది. ఇది వేద ధర్మం. 4 వేదాలు అగ్ని ఉపాసన గురించి తెలియజేస్తున్నాయి. యజ్ఞము, దానము, తపము, కర్మ, స్వాధ్యాయం. ఈ 5 ప్రక్రియలు ఈ అగ్నిహోత్రంలో ఉన్నాయి. దీని వేద ధర్మం అని పంచసాధన మార్గం అని కూడా చెప్పారు. ఆచరిస్తే ఎంత లాభం ఉందంటే చాలా లాభం ఉంది. మరి ఇంకా మనం ఆధ్యాత్మికంగా వెళ్ళినట్టయితే అసలు దేవతలకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞం ద్వారానే వస్తుంది. యజ్ఞం ఆచరిస్తేనే దేవతలకు ఆహారం అనేది అందుతుంది. దాని ద్వారా సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారని భగవద్గీతలో ఎంతో చెప్పారు. భగవద్గీతను పారాయణం చేయడం కాదు, భగవద్గీత ఆచరణ చేయడం చాలా ముఖ్యం అన్నట్టు. ఆచరించడం అనేది ముఖ్యం. మేము 100 సార్లు పారాయణం చేసినాం, పారాయణం చేస్తూనే ఉన్నాం. ఆ పారాయణం చేసేదానికి తాత్పర్యంలో దాని యొక్క అర్థం అనేది ఉంటుంది. ఎంత చెప్పాడంటే నువ్వు యజ్ఞంలో సమర్పించక నువ్వు భోజనం చేస్తే అది పాపంతో సమానము, నువ్వు తినే అన్నం పాపంతో సమానం అని చెప్పాడు. నువ్వు చోరుడు, దొంగ అని కూడా ఒక మాట అన్నాడు. అంటే యజ్ఞంలో సమర్పించడం అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం భగవంతునికి సమర్పించే మనం తీసుకోవాలి, మనం తినాలనేది మనకు స్పష్టంగా తెలియజేశారు. అన్ని శ్లోకాల లోపల యజ్ఞ, దాన, తప, కర్మ, స్వాధ్యాయ నిరతోభవే. అర్జునుడికి చెప్తాడు, నువ్వేం చేసినా యజ్ఞము, దానము, తప, కర్మ ఇవి మాత్రం నీ జీవితంలో విడిచిపెట్టకు. ఇవి నిన్ను ఉన్నతిగా పావనం చేసేటటువంటి ప్రక్రియ. ఇది ఇంత స్పష్టంగా చెప్పిన దాన్ని మనం ఆచరించకపోవడం చాలా సులభం. కాబట్టి మేము ఆచరిస్తున్నాం, చాలా బాగుంది. ఆచరించండి, మీరు కూడా ఆచరిస్తే చాలా బాగుంటుంది. చాలా ఈ నియమాలు సమయం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మేము 4 గంటలకు వచ్చి ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు ఎందుకు చేసినాము? ఈ సూర్యోదయ సూర్యాస్తమయ సమయం ఎంత పవిత్రమైన అంటే ప్రతి ఒక్కరి లోపల అగ్నోత్రం చేసిన వారు కానీ చేయని వారు కానీ ఎవరైనా సరే ఈ ఈడా, పింగళ, సుషుమ్న నాడులు సంతాస్థితిలో ఉంటాయి. ఇవి మన లోపల కాస్మిక్ ఎనర్జీని నింపుతాయి. ఆ సమయంలోనే మనం చేసినట్టయితే, ఆ సమయంలో చేసినట్టయితే మనకు ఆరా అనేది బాగా పెరుగుతుంది, అంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మరి ప్రకృతిలో కూడా విభిన్నమైనటువంటి మార్పులు ఉంటాయి. అందుకే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లోనే చేయాలి. సమయం చాలా పవిత్రమైనటువంటిది.
ఒక్క నిమిషం జరిగిపోయినా కానీ ఈ 3 నాడులు సమతాస్థితిలో ఉండమన్నట్టు అవి అంతా. కాబట్టి ఈ సమయం తప్పనిసరి. ఈ పాత్ర యొక్క విశిష్టత కూడా చాలా ఉంది. మీరు ప్రయోగం చేస్తే కూడా చేయొచ్చు. ఒక పాత్ర కింద ఒక పండు పెట్టండి, బయట ఒక పండు పెట్టండి. ఈ పాత్ర కింద ఉన్నటువంటి పండు ఎక్కువ రోజులు నిల్వకుంటుంది, అది చెడిపోకుండా ఉంటుంది. బయట ఉన్న పండు కుళ్ళిపోతుంటుంది. అంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి శక్తులు క్రోడీకరించి మనకు మళ్ళీ విడుదల చేసేదానికి ఈ పాత్ర ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి విషయాన్ని హరించే గుణం ఉంది. ఆవు నెయ్యికి అమృతంలాగా పనిచేసే గుణం ఆవు నెయ్యికి ఉంది. ఒక సైంటిస్ట్ ఏమనంటే 10 గ్రాముల ఆవు నెయ్యి అగ్నిలో వేస్తే 1 టన్ను ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్పారు. మీకు మీ ఆరోగ్యాల్లో కానీ ఎప్పుడైనా మీ సర్ది అయినా ఏదైనా కొద్ది అగ్నిహోత్రం ఆచరించిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇట్లా ముఖం కిందికేసి కూర్చొని మీ సర్ది తగ్గిపోతుంది. మీ జ్వరాలు కూడా అన్నిటికీ అగ్నిహోత్రం బాగా పనిచేస్తుంది అన్నట్టు అది. కాబట్టి ఈ సమయము, ఈ అగ్నిహోత్ర పాత్ర, ఆవు పిడకలు, ఆవు నెయ్యి, ఈ మంత్రాలు కూడా సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నమః. ఎంత సింపుల్ మంత్రాలు అవి. మరి ఇంతే కదా, సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నమః. ఏంటిది? సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యభగవానుడికి మన దగ్గర కిరణాలు వస్తున్నాయి అన్నప్పుడు సూర్యభగవానుడికి అర్పించడం అది మన ధర్మం. అది ఎందుకంటే సూర్యభగవానుడే కనుక లేకపోతే ఏం సృష్టి లేదు, కాలాలు లేవు, ఋతువు లేవు, వర్షాలు లేవు, ఏది లేదు. ఆయనకు మనం ఆహుతులు నిర్పించడం మన కనీస ధర్మం. 2 ఆహుతులు ఎవరికి ఇస్తున్నాం? ప్రజాపతి, సృష్టికర్త అయినటువంటి ప్రజాపతికి ఇస్తున్నాం. మరి ఇంత సరళమైనటువంటి ఇది ఆచరించడం సులభమైన కానీ దీన్ని మనం నిర్లక్ష్యం చేయడం కాదన్నట్టు. ఎందుకంటే ఇంకా ముందుకు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల విపరీతమైనటువంటి కొత్త రోగాలు రావడము. ప్రతి టౌన్లలో చూడండి, ప్రతి సంవత్సరము ఒక 10 హాస్పిటల్స్ కొత్తగా